చాలా ముఖ్యమైన వాక్యము. రోజు ముఖ్యమైనదే, కానీ మనము దానిని శ్రద్ధగా ఆలకించడానికి ప్రయత్నం చేద్దాం. 11:30 కల్లా ముగించాలి, కానీ ఒక 5-10 నిమిషాలు లేట్ అవుతుంది. మరి వాక్యం అనగా మరి వినుట వలన విశ్వాసం కలుగును. వాక్యం వినడానికే మేము పిల్లలను తీసుకున్నాము, నర్సింగ్ పిల్లలను. లేకపోతే మేము వాళ్ళ మీద సంపాదించడానికో పేరు ప్రఖ్యాతులు తీసుకొని రావాలని కాదు, కానీ మీతో పాటు ఆ పిల్లలు కూడా వాక్యం వింటారని గత 26 సంవత్సరాల నుంచి మేము వారిని తీసుకున్నాము. మంచి పేరు వచ్చింది. చాలామంది యవనస్తులు వారు ఇక్కడ నమ్ముకోలేదు, కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత వారి సంఘాలలో స్థిరంగా ఉన్నారు. అందును బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ సమయంలో మన వాక్య అంశం ఏంటంటే, మనుషులతో సమాధానము ఉంటే దేవునితో సమాధానం ఉంటుంది. మళ్ళీ చెప్పండి. వెరీ గుడ్. ప్రార్థన చేద్దాం. దయగల ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తోత్రములు. నా తండ్రి, నీ వాక్యాన్ని బట్టి వందనాలు. వాక్యానుసారంగా జీవించే బిడలుగా మాకు నేర్పండి. మీ కృపలో భద్రపరచండి. చేరి వచ్చిన మా ప్రియులందరినీ ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకొని దీవించి పంపించుమని యేసు నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బైబిల్ చర్చ్ ఆఫ్ హైదరాబాద్ విశ్వాసులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. ఈరోజు అంశం ఏంటంటే సమాధానం. సమాధానము చాలా ఇంపార్టెంట్. ఈరోజు నా టాపిక్ అంతా కూడా సమాధానం లేకుండా లోకంలో చాలామంది ఉన్నారు. లోకంలో ఉన్నవారు సమాధానాన్ని కొనుక్కుంటూ ఉన్నారు, కానీ దేవుని బిడలకు అది ఉచిత దానం, మన హక్కు. మనము దేవుని ద్వారానే సమాధానము పొందగలం. దేవుడు ఏమన్నాడు? నీవు నన్ను ప్రేమిస్తున్నావా అంటే, ఎస్ ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటే వెళ్ళి ప్రభు అంటున్నాడు, ఎవరికి? పేతురుకు అంటున్నాడు, నువ్వు వెళ్ళి నా మందను కాయు, నా మందను ప్రేమించు, నా మందకు వాక్యం చెప్పు. నా మందను, నా బిడలు తెలియక గొర్రెలుగా పాడైపోతూ ఉన్నారు కనుక వారిని కాయాలి, మేపాలి, సరిదిద్దాలి. కనుక మనము మన మనుషులను ప్రేమించినట్లయితే, మనుషులతో మనం సమాధాన పడినట్లయితే ఎవరితో సమాధాన పడతాము? దేవునితో సమాధాన పడతాం. సిలువ గుర్తు మీకు తెలుసు కదా. నిలువుట ఒక చెక్కబద్ద, అడ్డంగా ఉంటున్న ఒక చెక్కబద్ద. నిలువుగా ఉండేది దేవునితో సమాధాన పడడానికి గుర్తు, అడ్డంగా ఉండేది మనుషులతో సమాధానంగా ఉండే గుర్తు. చాలామంది నేను దేవునితో కరెక్ట్గా ఉంటే చాలు, నేను దేవుని సన్నిధిలో వచ్చి ఆరాధన చేస్తాను, కానుకలు ఇస్తాను, బైబిల్ చదువుతాను, మంచిగా ప్రార్థన చేస్తాను, నేను ఎవరితో మాట్లాడను, ఎవరితో నేను చెయ్యి కలపను, ఎవరితో కూడా సహవాసం నేను చెయ్యను, నేను వాళ్ళ ఇంటికి పోను, వీళ్ళింటికి పోను, వారి దగ్గరతో నేను మాట్లాడటానికి వాళ్ళు నా లెవలా, వాళ్ళు నాతో మాట్లాడటానికి నేను వాళ్ళతో మాట్లాడటానికి నేను వారితో సమానమా అనే తారతమ్యాలు ఉంటాయి. కానీ దేవుని మందిరంలో మనమంతా కూడా ఏ భేదము లేదు, ఏ వ్యత్యాసము లేదు. కలెక్టర్ అయినా ప్యూన్ అయినా కూడా దేవుని మందిరంలో అందరూ సమానమే. దేవుడు అలా మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. నేను ఎక్కువ తక్కువ ఎక్కడా, నీ ఆఫీసులో, నీ యొక్క పని చేసే స్థలములో నువ్వు ఎక్కువ తక్కువ, కానీ ఇక్కడ మాత్రము మనమంతా దేవుని బిడలం. దేవుని బిడలుగా ఉంటున్న మనమంతా కూడా తోటి వారితో షేక్ హ్యాండ్ ఇవ్వండి. మీ పక్కన ఉన్న వారితో షేక్ హ్యాండ్ ఇవ్వండి. దేవుడు మీకు సమాధానం కలుగజేయునుగాక. చెప్పండి అందరూ, దేవుడు మీకు సమాధానం కలుగజేయునుగాక. వెనక ముందు పక్కన మీరిద్దరు ఇస్తలేరు, మీరిద్దరు మాట్లాడుకోవట్లేరా? మాట్లాడుకోవాలి తల్లి. ఇప్పుడు చెప్పేదే అది, మనం అందరితో మాట్లాడుకోవాలి. పక్కనున్న వాళ్ళతో, వెనకున్న ముందున్న వాళ్ళతో, మన కాలనీలో, మన పనిచేసే ఏరియాలో మనం మాట్లాడుకోవాలి. మనం మాట్లాడకుండా బిర్రుగా ఉంటే దేవుడు క్షమించడు. ఈరోజు మీరు వెంటనే ఇంటికి పోయిన తర్వాత చేయవలసిన పని ఏంటంటే, ఎవరితోని మీరు గొడవ పడ్డారో
ఫోన్ చేయండి, తగ్గించుకొని ఫోన్ చేయండి, లేకపోతే ఇంటికి వెళ్ళి మాట్లాడండి. నేను నీతో మాట్లాడలేకపోతూ ఉన్నాను, నీతో నేను సమాధాన పడాలని వచ్చాను అంటే ఏ మనిషి కూడా నువ్వు గెట్ అవుట్, నీ ముఖం నాకు చూపించొద్దు అంటే లేదు, నీతో మాట్లాడిపోతా అని చెప్పు. మోస్ట్లీ వాళ్ళు అలా అనరు. ఒకవేళ ఎవరైనా అనే మూర్ఖులు ఉంటున్నా పర్వాలేదు, కొద్దిసేపు అక్కడే ఉండు. అన్నా, అక్క, అమ్మ, నన్ను క్షమించు, నీతో మాట్లాడటానికి వచ్చాను, పొరపాటు జరిగింది, గతంలో జరిగింది ఏమైనా ఉంటే నన్ను క్షమించు అని చెప్పి ముందు సమాధాన పడాలి. ఎప్పుడైతే మనుషులతో మనం సమాధాన పడతామో, మాట్లాడతామో, ప్రార్థన చేస్తామో, చేతులు పట్టుకొని దేవుని బిడలుగా మనం జీవిస్తామో, అప్పుడు దేవుని సమాధానం మన హృదయంలో ఉప్పొంగిపోతుంటుంది, పొర్లి పారుతూ ఉంటుంది. కనుక ఈరోజు సమాధానము రావాలంటే దానికి ముందు రోగం పోవాలి, స్వస్థత జరగాలి. ఇప్పుడు మనసులో హృదయంలో సమాధానం ఉంటే సరిపోతుందా? మనసులో హృదయంలో సమాధానం ఉండి శరీరమంతా కూడా నొప్పులతో బాధపడుతూ ఉంటే, వ్యాధితో మనము మూలుగుతూ ఉంటే మనకు ఏముండదు? సమాధానం ఉండదు, నిద్ర పట్టదు, రాత్రంతా నిద్ర పట్టడం లేదు, నొప్పులు, బాధలు, రోగాలు. నీ రోగం బాగుపడాలంటే, నువ్వు స్వస్థత పొందాలంటే దేవునితో సమాధాన పడాలి. నీ రోగం పోవాలి. ప్రభువా, నాకున్న జబ్బును తీసేయి. అయితే జబ్బు అంత ఈజీగా పోదు. వింటున్నారా? ఎంతమంది జబ్బులతో బాధపడుతున్నారో నాకు తెలియదు. ద ప్రోటోకాల్ నేను చెప్తూ ఉన్నాను. ప్రోటోకాల్ నంబర్ కింద నుంచి పోతూ ఉన్నా. నీకు సమాధానము రావాలంటే, నీ శరీరంలో ఉంటున్న రోగాన్ని పోవాలి, స్వస్థత జరగాలి. నీకు దేహము బాగలేకపోతే, శరీరము ఆరోగ్యంగా లేకపోతే నీకు సమాధానము రాదు. నీ రోగం పోవాలి. నీ రోగం పోవాలి అంటే నీ పాపములు క్షమించబడాలి. చూడండి ఆ లిస్టు, దయచేసి అందరూ రాసుకోండి. ఇది ప్రోటోకాల్, ఇది అసలైన సిస్టమ్. నంబర్ 1 ఏంటంటే, కింద నుంచి పోదాం. నా ప్రసంగం అంతా కూడా కింద నుంచి పైకి, పై నుంచి కిందికి మరి మీరు ఎప్పటికీ పెట్టుకోవాలి. సమాధానం రావాలంటే మనకు స్వస్థత రావాలి, శరీరాన్ని బాగుపడాలి, శరీర రోగము పోవాలి. శరీర రోగం పోవాలంటే మన పాపములు క్షమించబడాలి. మన పాపములు క్షమించబడాలి అంటే మనము మారు మనసు పొందాలి. మారు మనసు పొందాలి అంటే పాపములను ఒప్పుకోవాలి. పాపములు ఒప్పుకోవాలంటే ఏం రావాలి? విశ్వాసం రావాలి. విశ్వాసము రావాలంటే వాక్యము వినాలి. వినుట వలన విశ్వాసము కలుగును. అర్థమవుతుందా? నా పాయింట్ ఈరోజు ఏంది? నా టాపిక్ ఏంది? సమాధానపరచబడాలి. ఎక్కడ సమాధానపరచబడాలి? హృదయములో, మనసులో, శరీరంలో మనం సమాధానపరచబడాలి. సమాధానం లేకపోతే మనకు అసలు నిద్ర కాదు కదా, ఏ పని చెయ్యలేము, చిరాకు పడుతూ ఉంటాం. లోకమిచ్చే సమాధానం వేరు, దేవుడిచ్చే సమాధానం వేరు. దేవుని సమాధానము కలిగి మనం జీవించినట్లయితే మనకు అంతా నిమ్మలంగా ఉంటుంది. నేను ఈ టాపిక్ మీద 5 పాయింట్లు చెప్పాలనుకుంటున్నాను. నంబర్ 1 పాయింట్ ఏంటంటే, మీకు అందరికీ తెలిసిందే కొన్ని విషయాలు. 12 సంవత్సరాల నుండి రోగముతో బాధపడుతున్న ఒక స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. మార్కు సువార్త 5వ అధ్యాయం 25వ వచనం చూసినట్లయితే, మార్కు సువార్త 5వ అధ్యాయంలో ఒక స్త్రీ యేసు క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి, 12 సంవత్సరాల నుంచి నా రోగముతో, రక్తస్రావమైన రోగముతో నేను బాధపడుతూ ఉన్నాను. అనేక వైద్యులను ఆమె చూపించుకుంది, అనేకుల దగ్గరికి వెళ్ళింది, కానీ తన యొక్క రోగము బాగాలే. ఎంతో డబ్బు వెచ్చించింది, అనేకుల మెడిసిన్ ఇచ్చింది, వాళ్ళు ఇచ్చారు, ఇది ఇచ్చారు, అన్నీ తిన్నది, కానీ తనకుట్టిన రోగము పోలేదు. పురుషులకు చెప్పుకునే రోగం కాదు ఇది. స్త్రీలకు ఇప్పటికీ, ఆనాడు ఉన్న రోగం ఇప్పటికీ కూడా ఎక్కువైంది. రక్తస్రావం కలిగిన స్త్రీలు చాలామంది మన మధ్య ఉన్నారు. మీరు స్వస్థత పొందాలి అంటే, మీకు సమాధానము రావాలంటే పాపములు క్షమించబడాలి.
మారు మనసు పొందాలి, పాపములను ఒప్పుకోవాలి, ఆ తర్వాత మనము క్షమించబడాలి, దేవుని వాక్యం వినాలి, మన తప్పులను ఒప్పుకోవాలి, దేవుని సన్నిధిలో వచ్చి వాక్యం వినాలి. ఆమె యేసు ప్రభుని గూర్చి విన్నది. యేసు ప్రభు క్రీస్తు దేవుడని, రక్షకుడని, అనేకులను బాగు చేశాడని, కుంటోళ్లను, గుడ్డోళ్లను, కుష్ఠవ్యాధులను బాగు చేశాడని, అనేక రోగస్తులను ఆయన తాకిన వెంటనే బాగుపడ్డారని ఆమె విన్నది కనుక, యేసుక్రీస్తు ప్రభు దేవుడని విశ్వసించింది కనుక, ఆమె పాపములు ఒప్పుకుంది కనుక, ఆమె స్వస్థత కావాలని ఆశపడి వచ్చింది కనుక, యేసు ప్రభు ప్రయాణమై వెళ్తూ ఉంటే ఎరికో ప్రాంతానికి అనేకులు తండోపతండాలుగా యేసుప్రభు వెంట వస్తూ ఉన్నారు, యేసుప్రభును వెంబడిస్తూ ఉన్నారు. నడుస్తుంటే కూడా ఆయనను వదిలిపెట్టడం లేదు. అప్పుడప్పుడు మీరు చూస్తారు కదా, నాయకులు ఎవరైనా పెద్ద నాయకులు వస్తున్నప్పుడు జనాలు వెంట వస్తూ ఉంటారు. అలా యేసుప్రభు వెంట ఎంతోమంది వస్తూ ఉన్నారు. స్త్రీ పురుషులు, చిన్నోళ్ళు, పెద్దోళ్ళు, గొప్పోళ్ళు, ధనికులు, పేదోళ్ళందరూ కూడా యేసుప్రభును చూడాలి, యేసుప్రభు ఫేస్ చూడాలి, నాకున్న రోగం బాగుపడాలి, నేను మాట్లాడాలి. అయ్యో నేను పొట్టివాడిని, యేసుప్రభుని చూడలేకపోతున్నానని చెప్పి ఒక వ్యక్తి ఏమెక్కిండు, మేడి చెట్టు ఎక్కిండు, యేసు ప్రభుని చూసిండు. రా ఆయన పేరేంది, జక్కయ్య కిందికి రా, నేడు నీ ఇంట ఉండవలసి ఉన్నది. అయ్యా నేను పాపిని కదా. ఎస్, పాపుల కొరకే యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు, కానీ నీతిమంతుల కొరకు ఈ లోకానికి యేసు ప్రభు రాలేదు. కనుక నేను పాపిని అని ఒప్పుకునే వారు ఎవరైతే ఉన్నారో వారిని క్షమించడానికి, మారు మనసు పొందిన తర్వాత క్షమించడానికి, పాపములు ఒప్పుకున్న తర్వాత నీకు ఏం అవుతుంది, స్వస్థత కలుగుతుంది. ఈమె ఒప్పుకుంది, నా తప్పులు క్షమించయ్యా, నా పాపలు క్షమించయ్యా, నేను పశ్చాత్తాపడుతున్నాను, మారు మనసు పొందుతున్నాను, నాకు ఉన్న రోగము పోవడం లేదు. అనేక డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, ఉస్మానియా హాస్పిటల్కి వెళ్ళాను, గాంధీ హాస్పిటల్కి వెళ్ళాను, మంచి మంచి ఎయిమ్స్ హాస్పిటల్కి వెళ్ళాను. దీనికంటే మించింది, ఎయిమ్స్ కంటే మించింది ప్రభుత్వ హాస్పిటల్లో ఇంకా దేశంలో ఎక్కడా లేదు. అవసరమైతే ఫారెన్ పోద్దాం అనుకుంటున్నాను, కానీ నా దగ్గర డబ్బు లేదయ్యా. నువ్వు మా ఏరియాకు వచ్చావట, నువ్వు అనేకులను బాగు చేశావట, స్వస్థపరిచావట, నా రోగాన్ని తగ్గించమని ఆశతో యేసు ప్రభును తాకాలని, యేసు ప్రభును చూడాలని వచ్చింది. యేసు ప్రభు అంత ఈజీగా దొరుకుతాడా? యేసు ప్రభును కలవడం అంత ఈజీయా? యేసు ప్రభుని దొరికించుకోవడం అంత ఈజీ కాదు. కానీ ఆమె ఎలాగో అంతమంది పురుషుల మధ్య ఏం చేసింది, ఆయన వస్త్రపు చెంగును ముట్టగానే యేసు ప్రభు అక్కడికి ఆగేసిండు. ఆగి ఏమంటున్నాడంటే, నన్నెవరో ముట్టారు. యేసుప్రభు శిష్యులు చుట్టూ ఉన్నారు. ఈ మాట యేసుప్రభు శిష్యులకు ఏమనిపించిందో తెలుసా? ఫన్నీగా అనిపించింది. ఏంది ప్రభు నిన్ను ముట్టడం ఏంది, అందరూ తోసుకుంటూ వస్తూ ఉంటే నిన్ను ముట్టడం కాదు, నేను చూడాలని చాలామంది తండోపతండాలుగా జనాలు వస్తూ ఉంటే తాకడం ఏంది ప్రభు? అందరూ తాకింది వేరు, ఒక ఆమె తాకింది వేరు. నాలో నుంచి ఏం పోయింది? ప్రభావం పోయింది. నాలో నుంచి ప్రభావం వెళ్ళింది కనుక నన్ను ముట్టింది ఎవరు? చాలా మంది ముట్టారు ప్రభు అని శిష్యులు చెప్తుంటే, శిష్యుల మాట యేసు ప్రభు విన్నాడా? లేదు. అందరు ముట్టింది వేరు, ఒకరు నన్ను ముట్టింది వేరు. ఆ వ్యక్తిని నేను చూడాలి. అప్పుడు వణుకుంటూ అయ్యా నేనే ముట్టాను, నాకున్న రక్తస్రావం కలిగిన రోగాన్ని ఎవరు బాగు చేయలేదు. చాలామంది డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, కానీ నా రోగం పోలేదు, నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించు, నీ పర్మిషన్ లేకుండా నీ వస్త్రాన్ని ముట్టాను అంటే దేవుడు ఏమన్నాడు తెలుసా? కుమారి, నీ పాపములు క్షమించబడ్డాయి గనుక సమాధానము కలిగి వెళ్ళము. వింటున్నారా? సమాధానం కావాలి. సమాధానానికి ముందు ఏముండాలి? స్వస్థత కావాలి. స్వస్థతకును సమాధానానికి స్వస్థతకు ముందు ఏం జరగాలి? పాప క్షమాపణ. పాపము క్షమించబడాలి. పాపము క్షమించబడాలి అంటే నువ్వు ఒప్పుకోవాలి అంటే నీవు మారు మనసు పొందాలి. మారు మనసు పొందిన తర్వాత నేను ఈ పాపం చేశాను, ఈ తప్పుని చేశాను కనుక నాకు ఉంటున్న వ్యాధిని, నాకున్న రోగాన్ని తొలగించు ప్రభువా అంటే ఎంత ఘోర పెద్ద రోగాన్నైనా కూడా దేవుడు క్షణాల్లో తీసివేస్తాడు. ఇది మర్చిపోకూడదు.
మన రోగం పోవాలంటే చాలామంది చర్చిలో హీలింగ్ ప్రేయర్ కోసమని తండోపతండాలుగా వస్తుంటారు. ఎవరైనా బాగలేకపోతే రండి, ఈ పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు అని చెప్పి అప్పుడప్పుడు పిలుస్తూ ఉంటారు. అంత ఉత్తదే. అందరూ బాగుపడరు. పాస్టర్ గారు పిలిచినంత మాత్రాన అందరికీ స్వస్థత రాదు. ఇది ఈ ప్రోటోకాల్ మీరు చూడాలి. నెంబర్ 1, వినాలి, విశ్వసించాలి, మారు మనసు పొందాలి. మారు మనసు పొందినప్పుడు ఏమొస్తుంది తెలుసా? పాపాన్ని ఒప్పుకోలు వస్తుంది. ఒప్పుకున్న తర్వాత స్వస్థత జరుగుతుంది. స్వస్థత జరిగిన తర్వాత మనసులో సమాధానం దొరుకుతుంది. ఈ సమాధానానికి ముందు 5-6 పాయింట్లు ఉన్నాయి. ఇప్పుడు మనం నెంబర్ 1 పాయింట్లో ఉన్నాం కనుక ఆ స్త్రీ ముట్టుకుంది, ఆయనలో నుంచి ప్రభావం వెళ్ళిపోయింది. అయ్యా, నా రోగం పోయిందయ్యా, నా తప్పును క్షమించయ్యా అంటే, ఎస్, నీ తప్పును క్షమించాను, సమాధానము కలిగి వెళ్ళుము అని చెప్పి యేసుప్రభు చెప్పినట్టుగా మనం చూస్తున్నాము. 12 సంవత్సరాలు ఆమె బాధపడుతూ ఉంది. మార్కు సువార్త 5వ అధ్యాయంలో మీరు జాగ్రత్తగా తర్వాత చదవండి. రెండవది ఏంటంటే, న్యూ టెస్టిమెంట్ సౌలు. ఓల్డ్ టెస్టిమెంట్లో ఉన్న సౌలు కాదు, న్యూ టెస్టిమెంట్లో ఉన్న సౌలు యూదా మత నాయకుడు. ఆయనకు ఎలాంటి గర్వం ఉందంటే, నేను తార్సు పట్టణానికి చెందినవాడను. నెంబర్ 2, నేను తార్సు పట్టణానికి చెందినవాడను, రోమన్ సిటిజన్షిప్ నాకు ఉంది. రోమా సిటిజన్షిప్ అంటే అమెరికా కంటే గొప్పదన్నట్టు ఆ కాలంలో ప్రపంచంలో ఏ రాష్ట్రము, ఏ దేశము, ఏ పట్టణము పెద్దది అంటే రోమ్ సిటీ పెద్దది. నేను రోమా సిటిజన్షిప్ కలగవాడను. అంతేకాదు, నేను ధర్మశాస్త్ర పండితుణ్ణి. మోషే రాసి ఇచ్చిన ధర్మశాస్త్రంలో ఉన్న పుల్ల ఏది లేకుండా నేను చక్కగా మాట్లాడగలను. ధ్యానించాను. ఎవరి దగ్గర చదువుకున్నాను? ప్రొఫెసర్ గమాలియల్ ఆయన పాదముల దగ్గర, ఆయన శిష్యుడను నేను. అంతేకాదు, బెన్యామీను గోత్ర యూదుడను నేను. నాకేం తక్కువ అని గర్వించి జీవిస్తూ క్రైస్తవులను హింసించడానికి యెరూషలేము పట్టణానికి వెళ్తూ ఉంటే, దారిలో దమస్కు మార్గములో దేవుడు అతన్ని దర్శించి ప్రత్యేకంగా మాట్లాడి, అపొస్తలుల కార్యము 9వ అధ్యాయం అంతా చదివినట్లయితే ప్రత్యేకంగా మాట్లాడి, సౌలా సౌలా ఎందుకు నన్ను హింసించుచున్నావు అని అనగానే దేవుని స్వరాన్ని విన్నాడు. దేవుని కనులారా చూశాడు కాబట్టి ఆయనకి ఏం పోయింది? కళ్ళు పోయాయి, చూడలేకపోయాడు. యేసుప్రభుని చూశాడు. యేసుప్రభుని చూచిన వెంటనే ఆయన పడిపోయాడు, చూపు పోయింది. ఆయనకు స్వస్థత కావాలి. వింటున్నారా? ఆయనకి ఏం కావాలి? ఇప్పుడు స్వస్థత కావాలి. కింద పడిపోయాడు. నువ్వు వెళ్ళు, పలాని వీధిలో, తిన్నని అనే వీధిలో, పలాని గ్రామంలో నా సేవకుడు, నా పాస్టర్, నా ప్రధాన యాజకుడు అననీయ అనేవాడు నీ దగ్గరికి వస్తాడు. అక్కడికి వెళ్ళి ఆయన నీతో బోధిస్తాడు, నీకేమేం చెయ్యాలో నీకు చెప్తాడు. ఆయన నీకోసం ప్రార్థన చేస్తాడు. నీవు పాపములు ఒప్పుకున్నట్లయితే, మారు మనసు పొందినట్లయితే, పశ్చాత్తాపం పొందినట్లయితే నీవు స్వస్థత పొందుతావు. నీవు స్వస్థత పొందిన తర్వాత దేవుడు నీకేమిస్తాడో తెలుసా? చెప్పండి. సమాధానం ఇస్తాడు. కనుక ఈ లోకములో, చెప్పండి, ఈ లోకములో గట్టిగా చెప్పండి, ఈ లోకములో పెద్ద ఆశీర్వాదం ఏందో తెలుసా? పెద్ద ఆశీర్వాదం, గొప్ప ఆశీర్వాదం ఏందో తెలుసా? సమాధానం కావాలి. ఆయన 3 రోజులు, ఎవరు? సౌలు 3 రోజులు గుడ్డోడై అన్నం పెడుతుంటే అన్నం తింటలేడు, నీళ్ళు పోస్తే నీళ్ళు తాగడం లేదు. పశ్చాత్తాపం పొంది, నేను విర్రవీగాను, పండితుణ్ణి అనుకున్నాను, గర్విష్ఠుని, చాలామందిని హింసించాను, హింసకుడను. ఒప్పుకునేటప్పుడు నేను ప్రధాన పాపిని, A1 ముద్దాయిని, A2 A3 కాదు, A1 ముద్దాయిని. నేను ఒప్పుకుంటాను ప్రభువా, చాలామంది నేను హింసించానయ్యా, చెరసాలలో పెట్టానయ్యా, ఇంత మంచి దేవుని శిష్యులను నేను ఇబ్బంది పెట్టానే, నన్ను క్షమించు ప్రభువా, నా పాపములు ఒప్పుకుంటున్నాను ప్రభువా. ముఖ్యంగా ఒక యవనస్తుడు స్తెఫేనును కొడుతూ ఉంటే కొట్టండి, చంపండి,
అని చెప్పి దగ్గరుండి చంపించానయ్యా అని పశ్చాత్తాపం పొందాడు. 3 రోజులు అన్నం తినలేదు, పడుకోలేదు, నీళ్ళు తాగలేదు. 3 రోజులు ఏడ్చి ఏడ్చి ఎవరు? సౌలు అపోస్తల కార్యం 9వ అధ్యాయంలో ప్రార్థన చేసి దేవుణ్ణి ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు. అప్పుడు అననీయ దగ్గరికి వచ్చి, ఎవరు ఎవరు ఎవరు? సౌలా, నీకు దమస్కు మార్గములో కనబడిన యేసుక్రీస్తు ప్రభు నాతో మాట్లాడాడు, నీ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయమన్నాడు. ఓ పాస్టర్ గారు, క్షమించండి పాస్టర్ గారు. చెప్పండి చెప్పండి. ఏం లేదు నాయనా, నువ్వంటే నాకు కూడా ఇష్టం లేదు, నువ్వంటే నాకు కూడా ఇష్టం లేదు, కానీ దేవుడు చెప్పాడు కాబట్టి నువ్వు స్వస్థత పొందాలని చెప్పి నీకోసం ప్రార్థన చేయడానికి వచ్చానంటే, అయ్యా నా తప్పును క్షమించు, నేను పాపం చేసిన వాడిని, చాలామందిని హింసించాను, చాలామందిని బాధ పెట్టాను, నన్ను క్షమించమని చెప్పి ఒప్పుకున్న తర్వాత ఆయన ప్రార్థన చేస్తే ఏం కలిగింది? స్వస్థత కలిగింది. చూడగలిగాడు, పోయి కడుక్కునగానే ఆయన చూడగలిగాడు. 3 రోజులు గుడ్డోడయ్యాడు. ఆయనకుంటున్న రోగం పోవాలి అంటే, ఆయనకుంటున్న బాధ నొప్పి పోవాలంటే ఫస్ట్ ఏం చేయాలి? పశ్చాత్తాపం పొందాలి, ఏడవాలి. చాలామంది ఏమంటారంటే, రండి ఎవరికైనా బాధ ఉందా, కడుపులో నొప్పి ఉందా, ఆ నొప్పి ఉందా, ఈ నొప్పి ఉందా, మీకోసం పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు, చేతులు పెడతాడు, నూనె రాస్తాడు, నూనె బుడ్డి అమ్ముతాడు, ఖర్చిపులు అమ్ముతాడు అని చెప్పి ఎవరు అన్నా కూడా నమ్మొద్దు. అంత ఈజీగా స్వస్థత జరగదు. నేను ప్రార్థన చేస్తే స్వస్థత పొందారనుకోండి, నాకు జాగ దొరుకుతుందా? నా చుట్టూ మనుషులే. ఒకవేళ నేను ప్రార్థన చేస్తే కొంతమంది స్వస్థత పొందారనుకోండి, ఎట్లుంటారు మన చర్చి? ఆడికే నెక్స్ట్ వీక్లో నిండిపోతుంది. తర్వాత బయట అక్కడ పెట్టాలి చర్చి, ఇక్కడ పెట్టకూడదు. ఎక్కడ పెట్టాలి? అక్కడ పెట్టాలి. పాస్టర్ గారు ముడితే, పాస్టర్ గారు చేతులు పెడితే బాగుపడతారని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు. అప్పుడు చర్చి ఇక్కడ కాదు, ఆ గ్రౌండ్లో పెట్టాలి. అది కూడా నిండిపోయిన తర్వాత వెనక గ్రౌండ్లో పెట్టాలి. కానీ అంత ఈజీగా స్వస్థత జరగదు. ఎప్పుడు జరుగుతుంది? నువ్వు మారు మనసు పొందాలి. మారు మనసుకు ముందు ఒప్పుకోవాలి. ఒప్పుకొని ముందు వాక్యము వినాలి. అర్థమవుతుందా? ఎందుకు నర్సింగ్ అమ్మాయిలను నేను తీసుకుంటానో తెలుసా? నా మెయిన్ ఫోకస్ మీకు అందరికి తెలవాలి. నేను అమ్మగారు అంటే వేరే ఉద్దేశమేమో, కానీ మిమ్మల్ని ఎవరిని కూడా బాప్తిసం. ఏందమ్మా ఈ శబ్దము? మైక్దేనా? ఓకే. ఓకే ఓకే ఉండండి, గట్టి మాట. ఓకే ఓకే ఓకే. ఎందుకు ఎక్కడ పోయినా నర్సింగ్ అమ్మాయిలు నేను ఎందుకు తీసుకుంటున్నానో తెలుసా? మీరు మీ ద్వారా ఫీజులు దొబ్బి నేను బాగుపడాలని కాదు. దేవుడు నాకు బాగానే ఇచ్చిండు. దేవుడు నేను అడిగితే ఏదైనా ఇస్తాడు, ఏదైనా కొనగలను. కానీ అమ్మగారు నర్సు కాబట్టి ఆమెను బట్టి, ఆమెకు ఒక నర్సు స్కూలు కాలేజీ కావాలని ఆమె ఆశపడ్డది కాబట్టి నా ప్రధాన ఏందంటే సువార్తను ప్రకటించి సంఘాలను స్థాపించాలి. ఆత్మలను రక్షించడానికే ప్రభు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. మీకు వాక్యం చెప్పడానికి వారమంతా మీరు ఒక 40-50 గంటలు మీరు వాక్యం మీ స్కూల్ సబ్జెక్టు, కాలేజీ సబ్జెక్టులు వింటూ ఉంటారు. ఒక్క ఆదివారం దొరికితే చాలు ప్రభువా, ఒక అరగంట, 30 గంట, 1 గంట వాక్యం వింటే చాలు. అలా దాదాపుగా 200-150 సార్లు మీరు వాక్యం వింటే 3-4 సంవత్సరాల తర్వాత మీరు వెళ్ళి ఆ వాక్యము మీరు వింటే ఏమొస్తుంది? గట్టిగా చెప్పండి. ఇప్పుడే చెప్పా, విశ్వాసం వస్తుంది. కనుక చాలామంది టైం చూస్తూ ఉంటారు. 100కో 1 2 వాక్యం వినడానికి ఆశపడుతూ ఉంటారు. ఒక ఆయన నాకు తెలుసు, ఆదివారం ఎప్పుడు వస్తుందయ్యా, ఆదివారం ఎప్పుడు వస్తుందయ్యా, వాక్యం వినాలయ్యా, వాక్యం వినాలి అని ఆశతో వచ్చేవారు 100కి 1 లేకపోతే 2. మిగతా వాళ్ళంతా కూడా ఇట్లా చూస్తూ ఉంటారు. అట్లా వద్దు. మీరు వాక్యం వింటే విశ్వాసం వస్తుంది. విశ్వాసం వచ్చినప్పుడు మీరు మారు మనసు పొందుతారు. మారు మనసు పొందితే ఒప్పుకుంటారు. ఏం ఒప్పుకుంటారు?
పాపములు ఒప్పుకుంటారు. పాపములు ఒప్పుకుంటే మీకున్న వ్యాధి, నాకు వ్యాధి లేదు, నాకు ఏ రోగం లేదు అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక వ్యాధి ఉంది. ఆ రోగం వస్తుందే పోతుంది, రోగాలు వస్తూ ఉంటాయి పోతుంటాయి, కానీ నువ్వు ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే కొన్ని నెలలో రోగాలు పోతూ ఉంటాయి. కొందరికి సంవత్సరాల తరబడి రోగాలు ఎందుకు పోవు అంటే వాళ్ళు కప్పుకుంటారు. ఒప్పుకోవాలి. ఎవరి దగ్గర ఒప్పుకోవాలి? మనుషులు ఎదుట అవసరం లేదమ్మా. దేవుని ఎదుట మీరు నీ తప్పును, పాపాన్ని, మీ రోగాన్ని ఒప్పుకోవాలి. లేక మీ తప్పులను ఒప్పుకుంటే మీకు రోగం పోతుంది. రోగం పోయిన తర్వాత ఇక్కడ దేవుడు ఏమంటాడు? ఓకే, నువ్వు స్వస్థత పొందావు. అననీయ చెప్పాడు, నువ్వు స్వస్థత పొందావు, ఇప్పుడు సమాధానముగా వెళ్ళి, సమాధానం వచ్చిన తర్వాత ఏం చేయాలి? గమ్మున మూలకు కూర్చోవాలి కాదు. సమాధానం వచ్చిన తర్వాత దేవుణ్ణి మహిమపరచాలి. ఇప్పుడు ఇంతకుముందే చెప్పాను, ఏమని చెప్పాను? సమాధానపరచువారు ధన్యులు. భూలోకాన్ని ఎట్లా స్వతంత్రించుకుంటావు నువ్వు? ఇప్పుడు యేసుదాస్ గారు, మీరు ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి పోతారు కదా, పోయేటప్పుడు గమ్మునుంటారా? ఎవరి గురించి చెప్తారు మీరు? యేసుప్రభుని గురించి చెప్తారు కదా. అంటే సమాధానం వచ్చిన వారు మనం గమ్మున ఉండకూడదు. యేసయ్యను గురించి మనము చెప్పాలి. లేకపోతే నాకేం తెలియదు, ఏం వాక్యం తెలియదంటే నీ సాక్ష్యము చెప్పాలి. నీ సాక్ష్యం చెప్పాలి. దేవుడు నీ జీవితంలో చేసిన సాక్ష్యము. నేను అమెరికాలో ఎక్కువగా నా సాక్ష్యాన్ని 15 నిమిషాలన్నా పంచుకుంటా. వాక్యము తక్కువ, సాక్ష్యము చెబుతూనే ఉంటా. మన సాక్ష్యము, దేవుడు మనల్ని ఎలా రక్షించాడు, ఏ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. ఐ వాజ్ బోర్న్ ఇన్ ద మడ్. నేను మట్టిలో పుట్టాను. మా అమ్మ ఆ యొక్క బెలికోడ్ని రాయితో కట్ చేసుకొని నన్ను గుడ్డతో చుట్టుకొని ఇంటికి తీసుకొచ్చింది. అలా ప్రభు నన్ను రక్షించాడు. లేకపోతే చచ్చేవాడినే. ఒక మందు లేదు. 3-4 కిలోమీటర్ దూరం నుంచి మా అమ్మ నన్ను మా ఇంటికి తీసుకొని వచ్చిందట. తర్వాత చెప్తుంటే నువ్వు సస్తే ఎంత బాగుండేదని అనుకున్నా, కానీ నువ్వు బ్రతికి ఏమైతావు అనుకున్నాను. దేవుడు నిన్ను ఈ రీతిగా దీవిస్తాడనుకోలేదు. కనుక నా జీవితము, నా బ్రతుకు ఏందో నా ప్రజలకు చెప్పాలి. అప్పుడు ప్రజలు ఏమనుకుంటారు? దేవుణ్ణి మహిమపరుస్తారు. మనకు దొరికిన స్వస్థతను బట్టి, మనకు జరిగిన కార్యాన్ని బట్టి మనం 10 మందికి, ఒక్కరికైనా, ప్రతిరోజు, ఎప్పటికైనా, వారానికి ఒకసారైనా, నెలకొకసారైనా ఏం చేయాలి? సాక్ష్యం చెప్పాలి. అప్పుడు దేవుడు మహిమపరుస్తాడు. కనుక ఈ సౌలుకు స్వస్థత జరిగిన తర్వాత ఆసియా ఖండమంతా కూడా తిరిగి సువార్తను ప్రకటించి సంఘాలను కట్టి తన సాక్ష్యాన్ని చెప్పుకున్నాడు. ప్రాణాలు పోయేంత వరకు ఆయన సువార్తను ప్రకటించాడు. మూడవది, ఒక పాపాత్మురాలైన స్త్రీ, పాపము చెయ్యని వారు ఎవరునూ లేరు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక పాపం చేస్తూ ఉంటారు. కానీ యేసు ప్రభును విన్న తర్వాత నీ పాపములు అలాగే ఉంచుకుంటే నువ్వు నరకానికి పోతావు. కానీ విన్నావా? వినాలి. విన్న తర్వాత అరే, యేసు ప్రభు అందరినీ బాగు చేస్తాడట, అందరినీ బాగు చేసిండు, బాగుపడ్డ వాళ్ళు నాకు చాలామంది తెలుసు. యేసు ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత విన్న తర్వాత విశ్వాసం వచ్చిన తర్వాత పాపములు ఒప్పుకోవడానికి యేసు ప్రభు దగ్గర ఒక పాపపు స్త్రీ వచ్చి ఆయన పాదాలు పట్టుకొని, ఎవరి పాదాలు? యేసు ప్రభు పాదాలు పట్టుకొని తన సౌరం, లేకపోతే ఏమంటారు, వెంట్రుకలతో, కన్నీళ్లతో ఆయన పాదాలు ముట్టి బాగు చేస్తూ ఉంది. ఎక్కడది? లూకాసు వార్త 7వ అధ్యాయం 36 నుంచి 50 వచనం వరకు. 36 నుంచి 50 వచనం వరకు స్టోరీ అంతా ఏంది అంటే, ఆయన పాదాలు ముట్టుకుంటే ప్రార్థన చేస్తూ ఉంది, ఏడుస్తూ ఉంది, కన్నీళ్లతో పాదాలు కడుగుతూ ఉంది. అత్తరు, ఒక సేరు సెంటు తీసుకొని, అత్తరు తీసుకొచ్చి యేసు ప్రభువును అభిషేకించి పాదాలను ఏం చేస్తుంది? ముద్దు పెట్టుకుంటుంది. వచ్చినప్పటి నుంచి ముద్దు, ఒకటి కాదు, 2 సార్లు కాదు. కన్నీళ్లతో ఏడవడము, ముద్దు పెట్టుకోవడం, కన్నీళ్లతో అటు ఏడుస్తూ ముద్దు పెట్టుకుంటుంది. నా పాపాలు ఒప్పుకుంటున్నానయ్యా, నేను భయంకరమైన వ్యభిచారి అయిన నన్ను కరుణిస్తావని నేను నమ్ముతున్నానయ్యా అని చెప్పి వచ్చింది. అక్కడ పరిశుద్ధుడైన సీమోను కూర్చొని పేతురు ఏమంటున్నాడంటే,
ఈమె ఎవరో యేసుప్రభువుకి తెలుసా? ఈమె ఎవరో ఈ ఊళ్ళో ఉంటున్న వాళ్ళందరికీ తెలుసు. అయినా యేసుప్రభు ఇలాంటి వారిని ఆయన కాలు ముట్టించుకుంటున్నాడేంటి? ఈమె పాపాత్మురాలైన స్త్రీ కదా, ఈమెను ఎందుకు తాకనిస్తున్నాడని చెప్పి తనలో తాను అనుకుంటున్నాడు. ఎవరు? సీమోను. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? నేను వచ్చినప్పుడు నువ్వు ఒక చెంబెడు నీళ్ళు కాళ్ళు కడుక్కోవడానికి ఇవ్వలేదు. నేను ఇంటికి వచ్చినప్పుడు నువ్వు నన్ను ముద్దు పెట్టుకోలేదు. యూదా సాంప్రదాయం ఏంటంటే ఎవరైనా ఇంటికి వస్తే ముందు కాళ్ళు కడుక్కోవడానికి చెంబెడు నీళ్ళు ఇవ్వాలి. కాళ్ళు కడుక్కున్న తర్వాత ఇంటికి రాగానే కౌగిలించుకొని ముద్దు పెట్టాలి. ఇప్పుడు మన దేశంలో అది లేదు, కానీ యూదా సాంప్రదాయంలో కాళ్ళు కడుక్కోవడానికి చెంబెడు నీళ్ళు ఇవ్వాలి, తర్వాత ముద్దు పెట్టుకోవాలి. నువ్వు నాకు చెంబెడు నీళ్ళు ఇవ్వలేదు, నన్ను ముద్దు పెట్టుకోలేదు, కానీ వచ్చినప్పటి నుంచి ఆమె కన్నీళ్లతో నా పాదాలు కడుగుతూ ఉంది. వచ్చినప్పటి నుంచి ఆమె నా కాళ్ళను ముద్దు పెట్టుకుంటూ ఉంది. కనుక ఈ వచనం చదవమంటాడు. ఒక కథ చెప్తాడు. ఏం కథ అది? 7వ అధ్యాయము 41 నుంచి పెట్టమ్మా, ఉందా? 7వ అధ్యాయము 41 నుంచి 47 వరకు ఒక మాట చెప్తాడు. అప్పుడు యేసు అప్పు ఇచ్చు ఒకనికి 2 రుణస్థులుండిరి. వారిలో ఒకడు 500 దేనమరులు, మరి ఒకడు 50 దేనమరులు అచ్చియుండిరి. ఆ అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీయూ లేకపోయెను గనుక అతడు వారిద్దరిని క్షమించెను. కాబట్టి వీరిలో ఎవడు అతని ఎక్కువగా ప్రేమించెనో చెప్పుమని అడిగెను. చూశారా? ఒకరికి 500 దేనారములు అప్పుండే, ఒకరికి 50 దేనారములు అప్పుంటే ఇద్దరి అప్పును క్షమించాడు ఒక యజమానుడు. అరే 500 ఆయన కూడా ఇవ్వలేడు, 50 దేనారములు ఇచ్చేవాడు కూడా ఇవ్వలేడు, ఇద్దరు పేదోలని చెప్పి ఇద్దరిని క్షమించాడు. వారిద్దరిలో ఎక్కువ సంతోషం, ఆనందం ఎవరికి ఉంటుంది? 500 దేనారములు అప్పుగా ఉంటున్న వ్యక్తి యొక్క అప్పును క్షమించాడని చెప్పి ఆయన గంతులేస్తూ ఉంటాడు. అదే ఉదాహరణ చెప్పాడు యేసుప్రభు. నువ్వు తక్కువ పాపం చేశావు, ఈమె ఎక్కువ పాపం చేసింది. నిన్ను క్షమించాను, ఈమెను కూడా క్షమించాను. కనుక నీకంటే ఎక్కువగా ఈమె ఆనందపడుతుంది. అమ్మా 50 వచనములు ఏముందో చూడండి. అమ్మా 50 వచనములునా? అందుకు ఆయన నీ విశ్వాసము నిన్ను రక్షించెను. సమాధానము గలదానివే వెళ్ళుమని. ఏమని? సమాధానము గలదానవై వెళ్ళము. దేవునికి స్తోత్రములు. ప్రియమైనటువంటి దేవుని విడలారా, మనకు స్వస్థత దొరికినంత మాత్రాన మురిసిపోవద్దు. మన దేవుడు మనకు ఏమిచ్చేవాడు? సమాధానం ఇచ్చేవాడు. నంబర్ 4 ఏంటంటే సమాధానము ప్రతి క్రైస్తవునికి ఒక హక్కు. సమాధానానికి ప్రతి క్రైస్తవుడు హక్కుదారుడు. ఎలా హక్కుదారుడు అంటే, ఇది దేవుడు వాగ్దానం ఇవ్వలేదు, దేవుడు నిబంధన చేశాడు. ప్రతి ఒక్కరికి నా నిబంధన అన్నాడు. ఇప్పుడు అబ్రహాముకు దేవుడు నిబంధన ఇచ్చాడా, వాగ్దానం ఇచ్చాడా? చెప్పాలి. నిబంధనకును వాగ్దానానికి. ప్రామిస్ ఈజ్ జస్ట్ వర్డ్. మాట ఇస్తే మాట మంచిదా, బాండ్ పేపర్ మీద రాసియడం మంచిదా? మాట ఎగిరిపోతుందండి. ఏమన్నా నువ్వు మాట్లాడే మాటలని దేని మీద రాసివ్వు? బాండ్ పేపర్ మీద రాసివ్వు. అప్పుడు నాకు అది నమ్మకం. నేను చనిపోయినా నా కొడుకు దానిని స్వాధీనం చేసుకుంటాడు. మా నాయనకు నువ్వు బాండ్ పేపర్ మీద రాసిచ్చావు కనుక నాకు అది స్వాతంత్రం, అది నాకు కావాలి, నాకు హక్కు. అబ్రహాముకు హక్కు ఇచ్చాడు. ఏమని హక్కు ఇచ్చాడు? హక్కు అంటే నిబంధన ఇచ్చాడు. నువ్వు వెళ్ళు ప్రతి స్థలమునందు అది నీవు స్వాధీనపరుచుకుంటావు. అలా దావీదు కూడా ఒక నిబంధన ఇచ్చాడు. దావీదుకి ఏం నిబంధన ఇచ్చాడు అంటే, నువ్వే కాదు రాజువు, నీ పిల్లలు 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 చాలామంది, చాలా తరాల వరకు నా నిబంధన ఇదే. బైబిల్లో రెండే కవెనెంట్స్ ఉన్నాయి. అబ్రహాం కవెనెంట్, డేవిడ్ కవెనెంట్. ప్రామిస్, వాగ్దానం అనేది మాట.
కోర్స్ మనం చాలాసార్లు వాగ్దానం గురించి ధ్యానిస్తూ ఉంటాము. కానీ వాగ్దానము ఏంటంటే మాట, లేకపోతే ప్రామిస్ అనేది ఒక మాట. నిబంధన అంటే చెప్పాను కదా ఇప్పుడు, ఒక అగ్రిమెంట్ ఎవరికి పనికి వస్తుంది? వంశానికి పనికి వస్తుంది. ఇప్పుడు ఒక వాక్యం చదువుదాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 29వ వచనం చదవండి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 29 చదవమ్మా. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమయ్యుండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. చూడండి, మీరు క్రీస్తు సంబంధులైతే అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానము లేకపోతే నిబంధన మీకు కూడా వర్తిస్తుంది. నాతో పాటు చేతులు ఎత్తండి. నేను క్రీస్తు సంబంధిని. చేతులు ఎత్తండి. ఎవరు, ఎంతమంది క్రీస్తు సంబంధులు? గట్టిగా. ఓకే, క్రీస్తు సంబంధులు మీరంతా కూడా ఎవరి వాగ్దానములో, ఎవరి నిబంధనలో మీరు పాలు పొంది ఉన్నారు? అబ్రహాము దేవుడు నిబంధన ఇచ్చాడు, వాగ్దానం ఇచ్చాడు. మనకు ఆ వాగ్దానము చెందుతుంది. నేను యూదుని కాను, నేను ఇశ్రాయేలుని కాను, నేను లంబాడి కులం నుంచి వచ్చాను, నేను ఎస్సీ ఎస్టీ, నేను భారతదేశంలో పుట్టాను. అబ్రహాము ఎక్కడో వేరే దేశంలో పుట్టాడు, ఆయనకి ఇచ్చిన వాగ్దానం నాకు చెల్లదు అంటే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి క్రైస్తవునికి అబ్రహాము ఇచ్చిన వాగ్దానము మనకు కూడా చెందుతుంది. చప్పట్లు కొట్టండి దేవునికి స్తోత్రములు. అయితే ఆ నిబంధన చాలా పవర్ఫుల్. యెషయా గ్రంథము 750 సంవత్సరాల ముందు, క్రీస్తు పూర్వము 750 సంవత్సరాల ముందు యెషయా భక్తునికి ఒక మాట చెప్పాడు. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వచనము. 54:10 ఫస్టే పోయింది అది పెట్టి. పర్వతములు తొలగినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. నెక్స్ట్, సమాధాన విషయమైన, అందరు చెప్పండి, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు. ఏందండి? పర్వతాలు ఎక్కడన్నా, ఇప్పుడు మామూలు గుట్ట లేకపోతే ఏదైనా చిన్న బండ కదిలిందంటే కదులుతుందేమో కానీ పర్వతాలు కదులుతాయా? హెర్మోను పర్వతము, యెరూషలేములో ఉన్న పర్వతాలు, శిఖరాలు, ఈ నార్త్ ఇండియాలో ఉన్న ఏం పర్వతాలు అవి? హిమాలయ పర్వతాలు కదులుతాయా? కదలవు. ఒకవేళ హిమాలయ పర్వతాలు కానీ ఏ పర్వతాలైనా కదులుతుంది కానీ నా కృప నిన్ను విడిచి పోదు. ఒకవేళ కృప విడిచిపోనప్పుడు ఇంకోటి ఏంది? నా నిబంధన మీకు ఎప్పుడు కూడా తొలగిపోదు. నిబంధన దేవుడిచ్చాడు. ఎవరికిచ్చాడు? అబ్రహాముకి ఇచ్చాడు నిబంధన. ఈరోజు యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచుతున్న మనకందరికీ కూడా ఆయన నిబంధన తొలగిపోదు అని పౌలు గలతీయులకు రాసిన పత్రికలో చెప్పాడు. సో ఈరోజు ఏ నిబంధనను మనం స్వాధీనపరచుకోవాలి? సమాధానము కావాలని చెప్పి దేవుడి సమాధానం కొరకు మనం చూస్తూ ఉన్నాం. ఆ కాలంలో మొదటి పాస్టర్ ఎవరో తెలుసా? ఇశ్రాయేలులకు మొదటి పాస్టర్ ఎవరో తెలుసా? అహరోను. చెప్పండి. అహరోను ఫస్ట్ పాస్టర్ ఇశ్రాయేలులకు. అహరోనుకు దేవుడు ఈ రీతిగా ప్రజలను దీవించు అని సంఖ్యాకాండము 6వ అధ్యాయం 24, 25, 26లో చెప్పబడుతూ ఉంది. అహరోనును, ఇశ్రాయేలు ప్రజలను ఈ రీతిగా దీవించు. ఏ రీతిగా చూద్దాం. 6వ అధ్యాయం 24. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. నెక్స్ట్, యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. నెక్స్ట్, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. దేవుని యొక్క సన్నిధి కాంతి. దేవుని సన్నిధి కాంతి అంటే దేవుని సన్నిధిలో ఎవరైతే కూర్చొని వాక్యం వింటారో దేవుని సన్నిధి కాంతి ప్రకాశింపజేసి నీకు అతని సమాధానము కలుగజేయునుగాక. ఈరోజు చాలామంది అనవసరంగా గంట కూర్చున్నానండి, గంట సేపు వాయించిండు మా పాస్టర్ గారు వదలకుండా. 11:30 అంటే 11:30 ఆల్రెడీ అయిపోయింది, ఇంకా వాయిస్తూనే ఉన్నాడు, టైం మెయింటైన్ చేయడు.
అనవసరంగా కూర్చున్నానంటే ఇప్పుడు మీ మీద ఎవరి కాంతి ప్రసరింపజేస్తుంది? దేవుని సన్నిధి కాంతి మీ మీద ప్రకాశిస్తూ ఉంది. అప్పుడు ఏమొస్తుంది? గట్టి చెప్పు. సమాధానం వస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, వినాలి. ఎక్కడ వినాలి? దేవుని సన్నిధిలో వచ్చి వాక్యం వినాలి. విన్న తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుంది? విశ్వాసం వస్తుంది. విశ్వాసం వచ్చినప్పుడు ఏం పొందాలి? మారు మనసు పొందాలి. మారు మనసు పొందిన తర్వాత నెక్స్ట్ ఏమొస్తుంది? పాపములు ఒప్పుకోవాలి. ఒప్పుకున్న తర్వాత నీకుంటున్న రోగము పోతుంది. నీకుంటున్న రోగం పోయిన తర్వాత సమాధానం వస్తుంది. ఇది ప్రాసెస్. కనుక మనము సమాధానము పొందాలంటే, మన కాంతి మన ముఖం మీద రావాలి అంటే, బయట తిరుగుతూ ఉంటే, గాలి తిరుగుతూ ఉంటే, మీ టైం అంతా వేస్ట్ చేస్తూ ఉంటే ఆయన సన్నిధి కాంతి మీ మీదికి రాదు. 40 రోజులు, 40 గంటలు కాదు, 40 రోజులు రాత్రింబగలు దేవుని కొండతో మోసే ప్రార్థనలో ఉన్నప్పుడు 40 రోజులైన తర్వాత 10 ఆజ్ఞలు పలకలు తీసుకొని వస్తుంటే ఆయన ముఖము ప్రకాశిస్తూ ఉంది. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు, మోషే గారు మీ ముఖం చూడలేకపోతున్నాము, అమ్మో ఎంత వెలుగు నీ ముఖంలో. ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకుంటే రాదు మన ముఖానికి గ్లో. ఎక్కడ పోతే రాదు? బ్యూటీ పార్లర్కి పోతే గ్లో రాదు. నువ్వు దేవుని సన్నిధిలో కూర్చుంటే గ్లో వస్తుంది. దేవుని ప్రేమ నీ ముఖం మీద ప్రకాశింపజేస్తుంది. అప్పుడు మనుషులు, ఏందయ్యా ఇంత మెరిసిపోతున్నావు? అవును, దేవుని సన్నిధిలో గడిపాను కాబట్టి నా ముఖంలో గ్లో వస్తుందని చెప్పి మీరు నమ్మాలి. అప్పుడు యేసు ప్రభువు మనము సువార్త ప్రకటించి సువార్త ప్రకటించడానికి దేవుడు ఏమన్నాడు తెలుసా? మీరు ప్రతి గ్రామానికి ఇద్దరుగా వెళ్ళండి. ఎంతమంది? కనీసం ఇద్దరుగా వెళ్ళండి. ఎవరింటికి మీరు నివసిస్తారో ఆ ఇంట్లో మీరు ఏం చెప్పండి? మీకు సమాధానం కలుగునుగాక. నేను మీ ఇంటికి వస్తున్నాను, మేమిద్దరం మీ ఇంటికి వస్తున్నాం, భార్య భర్తలము, మీకు సమాధానం కలుగునుగాక. కొంతమంది ఇంటికి వస్తే పాస్టర్ గారు మళ్ళీ రండి, బ్రదర్ మళ్ళీ రండి, సిస్టర్ మళ్ళీ రండి అనాలి. కానీ కొంతమంది పోతే, అబ్బా ఎందుకు వచ్చిందిరా ఈమె, అయిపోయా, పిల్లలు పారిపోతూ ఉంటారు. ఇంట్లో ఉన్న భార్య కానీ భర్త కానీ. కొందరు వస్తే గయ్యాలి నోరు. కొంతమంది స్త్రీలు కూర్చుంటారు. ఎందుకు స్త్రీలు అన్నానంటే, ముసలమ్మ ముచ్చట్లు మాట్లాడుకోవడానికి కూడుకుంటారు. స్త్రీల మీటింగ్ అంటారు, కానీ స్త్రీల మీటింగ్ ఏముండదు అక్కడ. అంత ముచ్చట్లే, వాళ్ళ ముచ్చట్లు వీళ్ళ ముచ్చట్లు, గాట్ల నా గిట్ల నాక, నేను విన్నానక్క, వామో నేనైతే ఇట్లా కాదు ఇంత విన్నా, ఎవరికి చెప్పకు నేను నీకే చెప్తున్నాను చెప్తారు. అందరికి చెప్తారు. ఎవరికి చెప్పొద్దు అంటారు, అందరికి చెప్తారు. ఈ ముచ్చట్లు మాట్లాడటానికి కాదు పౌలు అంటాడు, మీరు ముసలమ్మ ముచ్చట్లు మాట్లాడడానికి రాదు. రీకన్సిలేషన్, ఒకరినొకరు కలపడానికి, ఒకరితో ఒకరు సమాధాన పడడానికి, మనము సమాధానపరచడానికే వెళ్ళాలి, కానీ పుల్లలు పెట్టడానికి వెళ్ళకూడదు. పుల్లలు పెట్టే వాళ్ళు చాలామంది. మన ఇంటికి ఎవరైనా వచ్చిండ్రంటే వాళ్ళు పుల్లలు పెడుతున్నారా, సమాధానం తెరుస్తున్నారా, మీరే కనుక్కోవాలి. ఈమె ఇప్పటి నుంచి రాకూడదు, ఈ వ్యక్తి మా ఇంటికి ఇప్పటి నుంచి రాకూడదు, మీరు డిసైడ్ చేసుకోవాలి. వాళ్ళు వస్తే సమాధాన పడడానికి వస్తున్నారా, లేకపోతే నేను వాళ్ళతో గొడవ పడ్డా మా ఇద్దరిని కలపడానికి వచ్చిండా అని చెప్పి అలా ఆలోచన చెయ్యాలి. కానీ వీడొస్తే ఏదో ఒకటి చెప్పిపోతాడమ్మా, వాడి ముఖం మన ఇంటికి కనబడద్దు, వాడు మన ఇంటికి రాకూడదని మనం కొన్నిసార్లు డిసైడ్ చేసుకోవాలి. కొందరిని రానియద్దు, మంచినీళ్ళు కూడా ఇవ్వద్దు, వారి మీ గడప తొక్కనియద్దు. ఎవరు? చిక్కులు పెట్టే వాళ్ళు ఉంటారు, పుల్లలు పెట్టే వాళ్ళు ఉంటారు. మీ ఇంటికి వచ్చే వారి ఎలా ఉండాలి? మీకు సమాధానం కలుగును గాక, యెహోవా మీకు తోడయ్యుండును గాక, యెహోవా సన్నిధి కాంతి మీ మీద ప్రకాశించును గాక, దేవుని సమాధానం నిత్యము మీకుండును గాక అనేవారు రావాలి, అనేవారు కావాలి. కానీ మనకు ఇబ్బంది పెట్టి, బాధ పెట్టి, దుఃఖపరిచి, ఏడిపించే మాటలు చెప్పే వాళ్ళు వస్తే మీరు రానియకూడదు. చివరిది
ఇక్కడ 10వ వచనం ఏమంటుందంటే, లూకాసు వార్త 10:5 వచనం ఏమంటుందంటే, త్రోవలో ఎవరినైనా కుశల ప్రశ్నలు అడగవద్దు, మీరు ఏ ఇంటైనాను ప్రవేశించినప్పుడు ఈ ఇంటికి సమాధానము కలుగును గాక అని మొదట చెప్పుడు. రావడంతో మీరు ఇంట్లో పోయిపోయిన వెంటనే ఏమని చెప్పాలి? బాగున్నారా అంటారు. మీరు అక్క బాగున్నారా? ఇప్పుడు ఏం చెప్పాలి? మీరు బాగున్నారో లేదో నాకు అవసరం లేదు, ఏ వ్యాధితో బాధపడుతున్నారో నాకు అవసరం లేదు, నేను ఏం తీసుకొచ్చాను మీ ఇంటికి? సమాధానం తీసుకొచ్చాను. ఆ సమాధానం దేవుడు నీకు ఇవ్వునుగాక అని చెప్పాలి. కానీ బాగుండ్రా, మీ ఆయన బాగుండా, నీ కొడుకు ఏం చేస్తుండు, నీ కూతురు ఏం చేస్తుంది, అవన్నీ అవసరంలే. అవన్నీ తర్వాత. ముందు నువ్వేం మాట్లాడాలి? సమాధానం నీకు కలుగునుగాక. నంబర్ 5 లాస్ట్. ఫినేహసు నా సమాధాన నిబంధన ఇస్తాడు. కొంచెం నీలియమ్మ. ఫినేహసు ఏమంటున్నాడంటే, నా సమాధాన నిబంధన నీకు ఇస్తానంటున్నాడు. ఫినేహసు అంటే అహరోను మనుమడు. అహరోను మనుమడు. ఈయన ఏమంటున్నాడంటే, ఇశ్రాయేలులు చాలా పాపం చేస్తూ ఉన్నారు. ఎవరితో పాపం చేస్తున్నారు, వ్యభిచారం చేస్తున్నారు అంటే పురుషులంతా కూడా మిద్యాను స్త్రీలతో వ్యభిచారం చేస్తున్నారు. సంఖ్యాకాండము 25వ అధ్యాయం అంతా కూడా చదివినట్లయితే, చిన్న చాప్టర్, చాలా మంచి స్టోరీ, తర్వాత చదువుకోండి. మిద్యానీయులతో వ్యభిచారం చేస్తూ ఉంటే దేవునికి కోపం వచ్చింది. దేవునికి కోపం వచ్చి ఒక తెగులు పంపించాడు, ఒక రోగము పంపించాడు. ఇశ్రాయేలు ప్రజలలో దాదాపుగా 24,000 మంది చచ్చిపోయారు. ఎంతమంది? 24,000 మంది చచ్చిపోయారు ఆ తెగులుతో, ఇంకా చనిపోతూ ఉన్నారు. ఏమైందయ్యా అంటే, విచ్చలవిడిగా వారు మిద్యాను స్త్రీలతో పురుషులతో పాపం చేస్తూ ఉంటే దేవునికి అది అసహ్యమనిపించింది. దేవునికి కోపం వస్తుంది. అహరోను కానీ మోషే కానీ ఏమీ చేయడం లేదు. అహరోను అప్పటికి చనిపోయాడో లేదో నాకు తెలియదు, కానీ అహరోను మనవడు ఫినెహాసు అది చూచి, అది విని, ఇశ్రాయేలు పురుషుడైన ఒక వ్యక్తి మిద్యాను స్త్రీతో పాపం చేస్తూ ఉంటే గుడారంలో బల్లెం తీసుకుపోయి ఒక్క పోటు పొడిచాడు. వారిద్దరిలో దిగింది. ఎవరిద్దరిలో? పురుషునిలోనూ స్త్రీలోనూ కూడా దిగింది. ఒక పోటుకి ఇద్దరు చచ్చిపోయారు. అప్పుడు ఏం జరిగిందంటే, దేవుని కోపము తగ్గింది, తెగులు ఆగింది. 24,000 మంది తర్వాత ఒక్కడు చావలే. అప్పుడు దేవుడు అంటాడు, నాకొచ్చిన కోపము, నాకొచ్చింది, చాలా కోపం వచ్చింది, వీళ్ళందరినీ చంపేద్దామనుకున్నా, కానీ మోషే మా తాత చాలా ఓపికస్తుడు, గమ్మునుంటున్నాడు, ఎవరిని తిడతలేడు, ఎవరిని కొడతలేడు అని చెప్పి ఫినెహాసు వీళ్ళ అన్న కొడుకు అనబడిన మనవడనబడిన ఈ ఫినెహాసు ఏం చేసిండు? బల్లె పోటు తీసుకొని పాపం చేస్తున్న వాళ్ళిద్దరి మీద పోటు పొడిస్తే ఇద్దరు చచ్చిపోయారు. అప్పుడు తెగులు ఆగింది. ఎక్కడుంది చూడండి, 25:11 చూడండి. దేవుడు ఏమంటున్నాడు? వారి మధ్యను నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవుట వలన ఇశ్రాయేలు మీద నుండి, వారి మధ్య నేను ఓర్వలేని దానిని తాను ఎవరు? ఫినెహాసు ఓర్వలేకపోవుట వలన ఇశ్రాయేలుల మీద నుండి నా కోపము మళ్లించెను గనుక నేను ఓర్వలేకయుండియు ఇశ్రాయేలు నశింపచేయలేదు. కాబట్టి నీవు అతనితో ఇట్లా అనుము, అతనితో నేను నా సమాధాన నిబంధన చేయుచున్నాను, నా సమాధాన నిబంధన నీకు ఇస్తూ ఉన్నానంటాడు. ఇప్పుడు ఈ ఫినెహాసు చంపాడు కదా, పాపం చేస్తున్న వారిని చంపాడు కదా. దేవుడు ఆయనకు ఒక మంచి పెద్ద బహుమానం ఇచ్చాడు. ఏమిచ్చాడు అనుకుంటున్నారు? 100 ఎకరాల పొలం ఇచ్చాడు అనుకుంటున్నారా? 100 కిలోల బంగారం ఇచ్చాడా? నా కోపాన్ని తగ్గించావయ్యా, నాకు వచ్చిన కోపము నువ్వు తీసుకున్నావు కనుక ఇదిగో నీకు బహుమానం ఇస్తున్నానని చెప్పి 100 ఎకరాలు కానీ 100 కిలోల బంగారం కానీ ఫినెహాసుకి ఇవ్వలేదు. ఏమిచ్చాడు? నా నిబంధన సమాధానం నీకు ఇస్తూ ఉన్నాను. ఇప్పుడు చెప్పండి, ఏది ఇంపార్టెంట్? మీకు సమాధానం కావాలా, 100 ఎకరాల 100 కిలోల బహుమానం కావాలా?
ఇప్పుడు సమాధానము ఫినెహాసుకు ఆయనకు ఒక్కడికి ఇచ్చిండా, ఆయన వంశానికి ఇచ్చిండా? ఏమండి, ఆయన వంశానికి ఇచ్చిండు. ఇప్పుడు చెప్పండి, నాకే కాదు నా వంశానికి కావాలి, నా పిల్లలకు కావాలి, నా ముని మనవలకు మనవలకు మనవరాండ్లకు సమాధానం కావాలనే వారు చేతులెత్తండి. వద్దా? మీకు అర్థమవుతుందని చెప్పింది. సమాధానం నాకే కాదు, నా కొడుకుకు, నా కూతుర్లకు, తర్వాత నా మనవలకు మనవరాండ్లకు, నా వంశానికి సమాధానం కావాలి అని చెప్పే వాళ్ళు చేతులెత్తండి. ఎత్తట్లేరంటే మీకు వద్దా? ఓకే, దేవునికి స్తోత్రం. కొంతమంది ఎత్తకపోయినా దేవుడిస్తాడు. మీ సమాధాన నిబంధన మీకే కాదండి, మీ పిల్లలకు కావాలి. ఇప్పుడు హిజ్కియా రాజు ప్రార్థన చేశాడు, అయ్యా నాకు 15 సంవత్సరాలు ఆయుష్ని ఇవ్వమంటే ఇచ్చాడు. తర్వాత ఆయన చేసిన పాపాన్ని ఒప్పుకున్నట్లయితే, ఆయన చేసిన తప్పును క్షమించమని ఒప్పుకొని, అయ్యా నేను తప్పు చేశాను కానీ నా పిల్లల మీద నీ యొక్క కోపం రానియకు అని ప్రార్థన చేస్తే బాగుండేది. కానీ నాతాను ప్రవక్త పోయి ఏమన్నాడు, నీ తరములో కాదు కానీ నీ తర్వాత నీ పిల్లలకు ఒక శాపం వస్తుంది, శాపం వస్తుంది అని చెప్పిన వెంటనే దావీదులాగా హిజ్కియా ప్రార్థన చేశాడా, దయచేసి నా కాలంలో కాదు నా పిల్లల కాలంలో, నా పిల్లల 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 కాలంలో కూడా ఎలాంటి కోపము రాకుండా కాపాడుమని ప్రార్థన చేస్తే దేవుడు ఇచ్చేవాడు కాదా? ఆయన ఏమన్నాడు తెలుసా? హిజ్కియా మంచివాడే, ద బెస్ట్ కింగ్. నా కాలంలో నేను సమాధానంగా ఉన్నాను కదా, నా పిల్లల కాలంలో సమాధానం లేకపోతే ఏంది అన్నాడు. మీలాగనే ఇక్కడ చాలామంది చేతులు ఎత్తలేదు. ఎందుకు తెలుసా? నా కాలంలో ఉంటే చాలు కానీ నా కొడుకు కాలంలో, నా కూతురు కాలంలో, మనవల కాలంలో 3-4 తరాల వరకు నాకు సమాధానం అవసరం లేదు, నేను చూస్తలేను కదా అనుకోవద్దు. నీ ద్వారా మీ వంశానికి సమాధానము రావాలి. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ మరి ఇది బహుమానం, గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. సమాధానము మనకందరికీ కావాలి, మన పిల్లలకు కావాలి. సమాధానము దైవ సేవకుడు ఇచ్చే నిత్యమైన శ్రేష్టమైన ఆశీర్వాదం. దైవ సేవకుడు ప్రతిసారి ఈ రీతిగా ఆశీర్వదించాలని చెప్పాడు. దేవుడు అహరోనుతో మీరు ఈ రీతిగా ఆశీర్వదించాలి, ఈ రీతిగా కాదు, లేకపోతే ఇట్లా కాదు, ఇట్లా కాదు, ఇట్లా ప్రార్థన చేసేటప్పుడు చేతులు ఎట్లా ఎత్తాలి? దేవుని వైపు ఈ రీతిగా ప్రార్థన చేయాలి. దీవించేటప్పుడు ఎలా దీవించాలి? ఈ రీతిగా దీవించాలని దేవుడు అహరోనుకు నేర్పించాడు. కనుక దేవుని దీవెన తన దాసుల ద్వారా శ్రేష్టమైన దీవెన కావాలని మనం ప్రార్థన చెయ్యాలి. మూడవది ఏంటంటే, దేవుని కొరకు రోషంగా జీవిస్తే నీకు నీ పిల్లలకు సమాధానంగా ఉంటుంది. రోషంగా నిలబడు, దేవుని కోసము కాంప్రమైజ్ కావద్దు, నీ విశ్వాసాన్ని కాంప్రమైజ్ చేసుకొని జీవించొద్దు. రోషంగా నిలబడితే నీకే కాదు నీ పిల్లలకు కూడా ఆశీర్వాదం ఉంటుంది. ఫినెహాసు రోషంగా ఉన్నాడా? మోషేలాగా చూసి చూడనట్టుగా ఉన్నాడా? మా తాత చాలా గమ్మునున్నాడు, ఏం చేస్తలేడు, ఇంత పాపం చేస్తుంటే వాళ్ళని శపించకుండా కొట్టకుండా గమ్మునున్నాడని చెప్పి ఈయన బల్లె పోటు తీసుకొని పోటు పొడిచాడు. రోషంగా ఉన్నాడు. రోషంగా ఉండే క్రైస్తవులు కావాలి. నువ్వు వేసే ప్రతి అడుగు, ఇంతకుముందే చెప్పాను ఫస్ట్ సర్వీస్లో ఏముండాలి, ప్రతి చోట వెళ్ళే ప్రతి చోట సమాధానం అనే జోడు నువ్వు తొడుక్కొని వెళ్ళాలి. ఇప్పుడు ఇంట్లో నుంచి బయటకు వచ్చినప్పుడు 2 మర్చిపోకూడదు, మనం మర్చిపోము. ఒకటి ఫోను, రెండవది చెప్పులు వేసుకోకుండా బయటికి పోతామా? బెల్ట్ వేసుకోకపోయినా పర్వాలేదు, లేకపోతే బ్లేజర్ వేసుకోకపోయినా పర్వాలేదు, లేకపోతే మంచి కాస్ట్లీ చీర బట్టలు వేసుకోకపోయినా పర్వాలేదు, కానీ కంపల్సరీ బయటికి వెళ్ళేటప్పుడు ఏం వేసుకొని పోవాలి? సమాధానం అనే జోడు. వింటున్నారా? సమాధానం అనే జోడు వేసుకొని పోవాలి. నువ్వు సమాధానము అనే జోడు ఎక్కడి నుంచి వేసుకొని పోతావు? ఎక్కడికి వెళ్ళినా కూడా నీ చుట్టూ ఏముంటుంది? సమాధానం ఉంటుంది. కనుక క్రైస్తవులది మతమా మార్గమా? బైబిల్లో లేదు మార్గమని కానీ మతమని కానీ నేనే మార్గం అన్నాడు దేవుడు. మార్గము యేసుక్రీస్తు ప్రభు మార్గము అని చెప్తూ ఉంటాము. అంటే నువ్వు వెళ్ళే మార్గములో నీకు నేను తోడుగా ఉంటాను. ఎక్కడికి వెళ్ళు, నోరు మంచిగుంటే ఊరు మంచిది, ఈ ఊరు మంచిది కాదు, వీళ్ళు మంచోళ్ళు కాదు. ఎందుకు మంచోళ్ళు కారు? ఈ ఊరు ఎందుకు మంచిది కాదు? ఈ కాలనీ వాళ్ళు ఎందుకు దొంగలు? ఈ ఊళ్ళో వీళ్ళంతా రౌడీగాళ్ళు.
ఈ మధ్యకాలంలో నాకు ఒకరు ఫోన్ చేసి, ఆయన చాలా రౌడీస్ చేస్తూ ఉంటాడండి, చాలా దార్కారి అని అంటుంటే, పర్వాలేదు, దార్కారైనా పర్వాలేదు, మనం వాళ్ళతో సమాధానంగా మాట్లాడాలి. మనం వెళ్ళిన చోట దేవుడు ఏం చేస్తాడండి? సమాధానం ఇస్తూ ఉంటాడని మనం నమ్మాలి. మన రారాజు షాలేము రాజు. షాలేము రాజు అంటే, షాలేము అంటే అర్థమైంది, షలోమ్ అంటే పీస్ బి విత్ యూ, దేవుని సమాధానం మీకుండునుగాక. అవర్ కింగ్ ఆఫ్ కింగ్, లార్డ్ ఆఫ్ లార్డ్, ఆయన సమాధానం ఇచ్చే దేవుడు. అట్టి దేవుని కలిగి ఉన్న మనమంతా కూడా ధన్యులము. రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనం చూసినట్లయితే, సమాధానము దేవుని రాజ్య సంబంధము అని బడ ఉంది. మనం ఈ లోక సంబంధము కాము. ఈ లోక దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు, కానీ నీతియు సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందమై ఉన్నది. దేవుని రాజ్యం పరలోకంలో తినడం, త్రాగడం, పడుకోవడం కాదు, కానీ నీతి, సమాధానము, ఆనందంతో ఉంటుంది. కనుక ఆ రాజ్య వారసులము. మనకు ఆనందం కావాలి, నీతి కావాలి, తర్వాత సమాధానం కావాలి. ఆయన యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6-7 చూసినట్లయితే, భుజముల మీద రాజ్య భారం ఉండును, ఆయన సమాధానానికి కర్త. ఆయన సమాధానానికి కర్త. ఎక్కడ దొరకదు సమాధానం? యేసుక్రీస్తు ప్రభు ద్వారానే మనకు సమాధానం దొరుకుతుంది. కనుక ఈ లోకంలో ఇచ్చే సమాధానము చాలామంది పరిగెడుతూ ఉంటారు. బోర్ కొడుతుంది, ఇక్కడికి పోయి సమాధానం తెచ్చుకోవాలి, కొంచెం ఇంత పీస్ కావాలి, అక్కడ పోయి పీస్ దొరుకుతుందని చెప్పి వెళ్తూ ఉంటారు. మీరు పీస్ కోసము, సమాధానం కోసం కొనుక్కోవాలి, కానీ ఫ్రీగా ఇచ్చేది దేవుని సమాధానము. దేవుడిచ్చే స్వస్థత, సమాధానం మనకు రావాలంటే మనము మనుషులతో సమాధానపడాలి. మనుషులతో సమాధానపడినట్లయితే దేవుని సమాధానం మనకుంటుంది. నువ్వు మనుషులను ప్రేమించు, అప్పుడు నువ్వు దేవుని ప్రేమిస్తావు. నువ్వు మనుషులను ప్రేమించకపోతే, మనుషులతో నువ్వు మాట్లాడకుండా బిర్రుగా ఉంటే దేవుని సమాధానం నీకు రాదు అని చెప్పి నేను కన్క్లూజన్ చేస్తూ ఉన్నాను. నంబర్ 1 ఏందండి? 12 సంవత్సరాల నుండి రోగంతో బాధపడుతున్న స్త్రీ, ఆమె రోగం బాగైపోయింది. ఆమెకి ఏమొచ్చింది? దేవుడు సమాధానం ఇచ్చాడు. సౌలు పౌలుగా మారి తన తప్పులు, పాపములు ఒప్పుకున్న తర్వాత, ఆయన రోగం బాగుపడిన తర్వాత దేవుడు ఏమిచ్చాడు? సమాధానం పొందిన తర్వాత సువార్తను ప్రకటించాడు. 3, పాపాత్మురాలైన స్త్రీ క్షమించబడిన తర్వాత, గో ఇన్ పీస్, సమాధానం కలిగి వెళ్ళమని ఆ వ్యభిచారిణి అయిన స్త్రీతో యేసుప్రభు చెప్పినట్టుగా మనం చూస్తున్నాము. 4వది, సమాధానము ప్రతి క్రైస్తవునికి హక్కు. నాకు అబ్రహామిక్ కవెనెంట్ ఉందండి. మన అబ్రహాము, దేవుడు, క్రీస్తు వారమైన మనమంతా కూడా అబ్రహాం దేవునికి ఇచ్చిన కవెనెంట్లో నాకు కూడా భాగ్యం ఉందని చెప్పి మన ప్రతి క్రైస్తవుడు హక్కుగా దాన్ని తీసుకొని రావాలి. ఫినేహస్కు బహుమానం ఏమి ఇవ్వబడింది? సమాధానం కవెనెంట్. ఆయనకును ఆయన పిల్లలకు సమాధానం ఇచ్చినట్టుగా మనకును మన పిల్లలకు సమాధానం కావాలని చెప్పి దేవుని నుంచి మనం పొందుకుందాం. లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం.